నమస్తే, వెల్కమ్ టు జయసింహ వాచ. జయసింహ వాచకి స్వాగతం. పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అలాగే దక్షిణాదిలో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఉత్తరాదిలో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మోడీకి అభిమాన పాత్రుడైన యువనేతగా పవన్ కళ్యాణ్ పేరు అక్కడ కూడా కాస్త మారుమోగుతుందనే చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ని పవన్ కాదు ఆంధీ అంటే తుఫాన్ అని మోడీ అభినందించినప్పటి నుంచి, పొగిడినప్పటి నుంచి పవన్ పాపులారిటీ నార్త్లో పెరుగుతూ వస్తుంది. అదొక విషయం. అయితే తాజాగా నార్త్ ఇండియాలో మరో పవన్ కళ్యాణ్ ఉదయించాడని చెప్పుకోవచ్చు. ఎక్కడ? బీహార్లో ఈ నవంబర్ నెలలోనే, ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా ఎన్నికలు జరిగాయి, రిజల్ట్స్ వచ్చాయి. ఎన్డీఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ పొందింది. ల్యాండ్ స్లైడ్ కంటే కూడా ఇంకా భారీ మెజారిటీతో గెలుపు సాధించడం జరిగింది. అయితే ప్రధానంగా మనం అందరం బీజేపీ గురించి, బీహార్లో అతిపెద్ద పార్టీగా అన్ని పార్టీలకు అటు ఆర్జేడీ ఇటు జేడీయూని దాటి బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్న జేడీయూ అంటే నితీష్ కుమార్ పార్టీ కూడా గణనీయమైన సీట్లు సాధించింది. చాలా కంఫర్టబుల్గా తిరిగి అధికారం ఎన్డీఏ సంపాదించేసుకుంది. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా, బీజేపీ జేడీయూ కాకుండా మూడో పార్టీ కూడా ఉంది. అదే ఎల్జీపీ అంటే లోక్ జనశక్తి పార్టీ. రామ్ విలాస్ పాస్వాన్ యొక్క తనయుడు, రాజకీయ వారసుడు కూడా అతను చిరాగ్ పాస్వాన్. ఈ చిరాగ్ పాస్వాన్ యువనేత, చాలా యంగ్ అనే చెప్పుకోవచ్చు. రాజకీయ పరిభాషలో మాట్లాడుకున్నప్పుడు యంగ్ అని చెప్పుకోవచ్చు. ఈ యంగ్ పొలిటీషియన్ చిరాగ్ పాస్వాన్ నడుపుతున్న పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పేరు మీద మొదలైన లోక్ జనశక్తి పార్టీలో చీలిక వచ్చింది. ఆ చీలిక తర్వాత ఇప్పుడు ఈయన దాన్ని ఎల్జేపీ ఆర్వీ అంటే రామ్ విలాస్ పాస్వాన్ యొక్క కంటిన్యూటీ అనమాట. ఆయన వారసత్వంతో చిరాగ్ పాస్వాన్ నడుపుతున్నారు. ఈ చిరాగ్ పాస్వాన్ పార్లమెంట్ ఎన్నికలప్పుడే పెద్ద సంచలనం అయ్యాడు. ఎందుకు అంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఊహించిన విధంగా కాకుండా కేవలం 240 మాత్రమే రావడంతో మెజారిటీ మార్క్కి, మ్యాజిక్ ఫిగర్కి చేరుకోలేకపోవడంతో ప్రతి సీటు ఇంపార్టెంట్ అయింది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లోంచి టీడీపీ అధినేత చంద్రబాబు కీలకంగా వ్యవహరించడం జరిగింది. బీహార్ నుంచి నితీష్ కుమార్ కూడా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అయితే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్స్ కాకుండా చర్చలో నిలిచిన ఇద్దరు యువనేతలు ఎవరంటే మన పవన్ కళ్యాణ్తో పాటు బీహార్ నుంచి చిరాగ్ పాస్వాన్ కూడా బాగా వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకు అంటే అతనికి 5 ఎంపీ సీట్లు ఇస్తే పొత్తులో భాగంగా, అప్పుడు కూడా ఆయన ఎన్డీఏలో భాగంగా పోటీ చేసినప్పుడు 5 ఎంపీ సీట్లు ఇస్తే 5కు 5 గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ ప్రదర్శించాడనమాట. ఈ 100% స్ట్రైక్ రేట్ అనగానే మీకు సహజంగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో ఎటువంటి పరాభవాలు ఎదురైనప్పటికీ లాస్ట్ ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక చారిత్రక విజయాన్ని సాధించడం జరిగింది. అందుకోసం మీడియా కూడా చాలా పొగడటము ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ కూడా స్ట్రైక్ రేట్ 100%, ఎంపీ సీట్లు ఎన్నిస్తే అన్ని గెలవడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా దాదాపు 21 అయితే మొత్తం అన్నీ గెలుచుకోవడం జరిగింది. ఇటువంటి అద్భుతం పార్లమెంట్ ఎన్నికల సమయంలో 5 ఎంపీ సీట్లతో చిరాగ్ పాస్వాన్ కూడా సాధించాడు. అయితే పవన్ కళ్యాణ్తో చిరాగ్ పాస్వాన్కు ఉన్న పోలిక కేవలం ఇది రాజకీయపరమైనది మాత్రమే కాదనమాట. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు, ఇప్పుడు కూడా పెద్ద సినిమా స్టార్ అనే విషయం మనకు తెలుసు. ఆ రేంజ్ సినిమా స్టార్ కాకపోయినప్పటికీ చిరాగ్ పాస్వాన్కి కూడా సినిమా కనెక్షన్ ఉంది. అతను బాలీవుడ్లో ఈవెన్ కంగనా రనౌత్, ఇప్పుడు కంగనా బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నారు, ఆమెతో కలిసి కూడా చిరాగ్ పాస్వాన్ ఒక సినిమా చేయడం జరిగింది, వాళ్ళిద్దరు హీరోయిన్స్గా. సో చిరాగ్ పాస్వాన్కి నటనలో ప్రవేశం ఉంది, బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకున్నాడు, కానీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది, సినిమాల్లో పెద్ద స్టార్. సినిమాలతో పాటు ఇప్పుడు రాజకీయంలో కూడా 2 పడవల ప్రయాణం ఆయన చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ శైలి కావచ్చు, చిరాగ్ పాస్వాన్ శైలి కావచ్చు ఒకేలాగా ఉంది. బీహార్ పవన్ కళ్యాణ్గా మనం చిరాగ్ పాస్వాన్ని వ్యవహరించవచ్చు, అంటే అతను అలా పిలవచ్చు అనమాట. ఎందుకు అంటే
మోడీకి విధేయత ప్రకటించడంలో పవన్ కళ్యాణ్ లాగే మోడీకి అంటే మోడీ రాముడైతే నేను హనుమంతుడిని అని చెప్పుకోగలిగే అంత విధేయత చిరాగ్ పాస్వాన్ ప్రదర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే మోడీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కీలకంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారనే విషయం మనందరికీ తెలుసు. అటు చంద్రబాబుకు, ఇటు నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, వీళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక క్యాటలిస్ట్ లాగా, ఒక సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అక్కడ కూడా అటు నితీష్ కుమార్, ఇటు మోడీ వంటి పెద్ద పెద్ద నాయకుల మధ్య యువనేతగా జనాల్లో చాలా చిరాగ్ పాస్వాన్కున్న మరో ఇది ఏంటంటే కులం విషయంలో కూడా అతనికి దళిత ఓటు బ్యాంకు చాలా పక్కాగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అతని కులానికి సంబంధించిన, సామాజిక వర్గానికి సంబంధించిన యువత కావచ్చు, ఓటర్లు ఎవరైనా కావచ్చు, వాళ్ళు పవన్ కళ్యాణ్ని తమ ప్రతినిధిగా భావిస్తున్నట్టే, నాయకుడిగా భావిస్తున్నట్టే అక్కడ దళిత కమ్యూనిటీ వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ తర్వాత చిరాగ్ పాస్వాన్ని తమ నేతగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. ఇక సీన్ కట్ చేస్తే బీహార్ ఎమ్మెల్యే ఎన్నికల విషయంలో మొన్న జరిగింది అసెంబ్లీ ఎన్నికలు. ఏపీకి అసెంబ్లీ, పార్లమెంటు 2024లో ఒకేసారి జరిగితే బీహార్కి మాత్రం 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 2025లో ఇప్పుడు నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు మళ్ళీ పవన్ కళ్యాణే స్ఫురించే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలని కూడా 100% గెలిపించుకున్నారు. చిరాగ్ పాస్వాన్ బీహార్ రాజకీయ సమీకరణల నేపథ్యంలో అక్కడున్న పరిస్థితిలో, అంటే ఇక్కడ కేవలం టీడీపీ, వైసీపీ మధ్యలే ప్రధానమైన పోరులో మూడో పార్టీగా జనసేన వచ్చింది. బీజేపీ ఆ తర్వాత దశలో ఉంది, అంటే ఆ తర్వాత స్థాయిలో ఉంది. కాబట్టి ఇక్కడ పోటీ వేరు. బీహార్లో పోటీ మాత్రం చాలా తీవ్రంగా సాగింది. ఆర్జేడీ, జేడీయూ లాంటి ప్రాంతీయ పార్టీలు, అలాగే బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు, ఎంఐఎం లాంటి మన అసదుద్దీన్ ఓవైసీ తాలూకు ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీ, ఇస్లాం అంటే ముస్లిం ఓట్లనే ప్రధానంగా నమ్ముకున్న మైనారిటీకి సంబంధించిన ఒక పార్టీ. ఇన్ని పార్టీలు, ఇంకా సిపిఐ, సిపిఎం లాంటి కమ్యూనిస్ట్ పార్టీలు, అనేక చిన్న చిన్న పార్టీలు, ఇవన్నీ కలిపి కొన్ని పదుల సంఖ్యలో పార్టీలు పాల్గొన్నాయి. వీళ్ళందరి మధ్యలో ప్రశాంత్ కిషోర్, ఆయనకు 0 సీట్లు వచ్చినప్పటికీ అతని సందడి కూడా చాలా ఉండింది ఎన్నికలకు. వీళ్ళందరి మధ్యలో చిరాగ్ పాస్వాన్ తనకిచ్చిన ఓట్లలో 65% సీట్లు సాధించుకున్నాడు. అంటే ఆయనకి 29 సీట్లు ఇస్తే 19 సీట్లు సాధించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే అతనికి ఇచ్చినవే 29, దాంట్లో 65-66% స్ట్రైక్ రేట్తో 19 సీట్లు సాధించుకున్నాడు. ఆ విధంగా ఇప్పుడు బీహార్లో ఒక సరికొత్త ఆశాకిరణంగా, యువనేతగా అతను పైకొస్తున్నాడు అన్నమాట. మామూలుగా 55 ఏళ్ళు వచ్చేసిన రాహుల్ గాంధీని యువనేత అని కాంగ్రెస్ వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. బీజేపీలో అయితే తేజస్వి సూర్య, అన్నామలై కావచ్చు, ఈ మన బండి సంజయ్ కావచ్చు, ఇటువంటి తర్వాతి దశ నాయకులు చాలామంది ఉన్నారు. యోగి, హిమంత బిశ్వ శర్మ, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాళ్ళు కాకుండా ఇంకా తర్వాత తరంలో కూడా బీజేపీలో చాలామంది ఉన్నారు. కానీ బీహార్ విషయానికి వచ్చేసరికి లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత తేజస్వి యాదవ్ అతను మాత్రమే ఉన్నాడు. అతను లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి కుల రాజకీయాలు, అలాగే ఏమంటారు, సంప్రదాయబద్ధమైన రాజకీయాలు నడుపుతున్నాడు. కాబట్టి ఒక కొత్త తరం యువతకి, కొత్త తరం చదువు, తెలివితేటలు, అలాగే థింకింగ్, ఇవన్నీ ఉండి అలాగే కేంద్రంలో ఉన్న మోడీతో అనుకూలంగా వ్యవహరించగలిగే ఒక నాయకుడు బీహార్లో ఇంతకాలం లేకుండే. అదే పరిస్థితి మనకు ఏపీలో కూడా కనిపించేది. కేంద్రంలో ఉన్న మోడీ లాంటి ఒక బలమైన నాయకుడు 11 ఏళ్ళుగా పరిపాలిస్తున్న ప్రధానికి అనుసంధానం చేయగలిగే ఒక నాయకుడు ఏపీకి లోటుగా ఉంటే పవన్ కళ్యాణ్ దాన్ని పూరించాడు. అదే పని చిరాగ్ పాస్వాన్ కూడా బీహార్లో చేస్తున్నాడు. ముందు పవన్ కళ్యాణ్ కావచ్చు, బీహారీ పవన్ కళ్యాణ్గా భావిస్తున్న చిరాగ్ పాస్వాన్ కావచ్చు, వాళ్ళ రాష్ట్రాల్లోనే కాకుండా, తమ రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అద్భుతాలు సృష్టిస్తారని, కీలకంగా వ్యవహరిస్తారని మనం ఆశించవచ్చు. జై హింద్.